హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే నేను నా టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి అయితే షేర్ చేసుకోబోతున్నాను. నేను టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ వచ్చేసి May 14th సెకండ్ షిఫ్ట్ అయితే రాశాను. అందులో 2 కోడింగ్ క్వశ్చన్స్ ఫుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. అండ్ నా ఇంటర్వ్యూ వచ్చేసి June 19th రోజు జరిగింది. నాకు ఇంటర్వ్యూ మెయిల్ వచ్చేసి June 18th ఆఫ్టర్నూన్ మాత్రమే వచ్చింది. దే సెంట్ మెయిల్ బిఫోర్ 1 day. అండ్ కమింగ్ టు ది ఇంటర్వ్యూ, ఫస్ట్ అయితే నన్ను సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకోలేదు, నా రెజ్యూమ్ని అడగలేదు, ఏం అడగలేదు. వాళ్ళు జస్ట్ నా రెజ్యూమ్ తీసుకొని దాంట్లో నా పేరు చూసి నీ పేరు ఇదా అని అడిగారు అంతే. దాని తర్వాత సర్వ్లెట్స్, జావాలో సర్వ్లెట్స్ గురించి అడిగారు, సర్వ్లెట్ యూజెస్. ఆ తర్వాత సర్వ్లెట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని అడిగారు. సర్వ్లెట్స్ గురించి డీబీగా వెళ్ళిన తర్వాత డీబీఎంఎస్కి అయితే షిఫ్ట్ అయ్యారు. డీబీఎంఎస్లో వ్యూస్ అంటే ఏంటిదని అడిగారు. వ్యూస్కి సెలెక్ట్ స్టేట్మెంట్కి డిఫరెన్స్ ఏంటిదని అడిగారు. మరి సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, నీకు వ్యూస్ ఎందుకని సపరేట్గా అని అడిగారు. అట్లనే వ్యూ దేనికి పనికి వస్తుంది, అసలు అది నిజంగా అవసరమా అన్నట్టు అడిగారు. ఆ తర్వాత హెచ్టిటిపిఎస్కి డిఫరెన్స్ ఏంటిదని అడిగారు. అది సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్తే మాత్రం, నువ్వు ఇంట్లో ఉంటావు కదా, నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నీ ఇంటికి తాళం వేసుకుంటావా, సెక్యూరిటీ అవసరం ఉండదు కదా, మరి హెచ్టిటిపిఎస్ ఎందుకు అన్నట్టు అడిగారు. దానికైతే నేనేం ఆన్సర్ చేయలేకపోయినా. ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మన ప్రాజెక్ట్లో హెచ్టిటిపిఎస్ ఏ విధంగా సహాయపడుతుంది అన్నట్టు అడిగిండు. నెక్స్ట్ హెచ్టిటిపిఎస్ ఎట్లా సెక్యూర్డ్గా ఉంటుంది, దాంట్లో ఏం మెకానిజమ్స్ యూజ్ చేస్తారు అని అడిగారు. అవేవి కూడా నేను ఆన్సర్ చేయలేకపోయినా. ఆ తర్వాత NoSQL డేటాబేసెస్ టైప్స్ అడిగారు, అంటే కీ వాల్యూ పేర్, గ్రాఫ్, నెక్స్ట్ జేసన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవైతే అడిగారు. ఆ తర్వాత ఇప్పుడు గ్రాఫ్స్ అని చెప్పిన కదా, గ్రాఫ్స్లో ఇప్పుడు NoSQL డేటాబేస్లో ఉన్నటువంటి క్వైరీస్ని మనం గ్రాఫ్స్లో ఎట్లా రాస్తామని అడిగారు. ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దట్. అండ్ ఎట్ ది సేమ్ టైం MongoDBలో రికార్డ్స్ ఎట్లా స్టోర్ అవుతాయి, దాని నుంచి రికార్డ్స్ ఎట్లా ఫెడ్ చేస్తామనేది అయితే అడిగారు. దానికి నేను ఆన్సర్ చేసిన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి MongoDB జేసన్లో స్టోర్ అవుతుందని నేను చెప్పిన తర్వాత, ఇప్పుడు జేసన్ అనేది ఉంటుంది కదా, ఆ జేసన్లో ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఉందనుకోండి, ఆ ఎంప్లాయీ ఐడి నేను ఇస్తాను, నువ్వు MongoDB క్వైరీ రాయకుండా నువ్వు ఆ ఐడి తీసుకొని మాత్రమే నువ్వు నాకు డేటా ఫెడ్ చేయాలి, ఎట్లా ఫెడ్ చేస్తావు అన్నారు. దానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. నెక్స్ట్ వచ్చేసి XML ఉంది కదా, XML కాన్సెప్ట్ నాకు అంత ఫెమిలియర్ లేదు. సో టైప్స్ ఆఫ్ XML అడిగారు, అవి అయితే నేను ఆన్సర్ చేసినా కానీ XML పార్సర్స్ ఇవన్నీ అడిగితే నేనేం చెప్పలేకపోయినా. నెక్స్ట్ హ్యాష్ మ్యాప్ అంటే ఏంటని అన్నారు. హ్యాష్ మ్యాప్ హ్యాషింగ్ టెక్నిక్ యూజ్ చేసి మ్యాప్ లాగా స్టోర్ చేసుకుంటుంది, కీ వాల్యూ పేర్స్ అన్నట్టు చెప్పాను. ఆ తర్వాత నన్ను కాన్కరెంట్ హ్యాష్ మ్యాప్ అన్నారు. నాకు కూడా ఈ కాన్సెప్ట్ గురించి కూడా ఏం తెలియదు, సో సైలెంట్గా ఉండిపోయాను. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ మ్యాప్ అండ్ అరే లిస్ట్, ఈ క్వశ్చన్ అడిగారు. ఆఫ్టర్ దట్ క్విక్ సెర్చ్ అడిగారు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, సో ఐ కెప్ట్ సైలెంట్. అండ్ దెన్ బైనరీ సెర్చ్ గురించి ఆల్గరిథం రాసి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అది చేశాను. నెక్స్ట్ జేఎస్పి ఎందుకు యూజ్ చేస్తారు, జావా సర్వర్ పేజెస్ అన్నట్టు అడిగారు. అది సర్వ్లెట్స్ని ఓవర్కమ్ చేయడానికి అది షార్ట్ అండ్గా ఉంటుంది అన్నట్టు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, బట్ దే వర్ నాట్ సాటిస్ఫైడ్. ఆ తర్వాత వాట్ డూ యూ మీన్ బై ఇండెక్స్ ఇన్ HTML, యాక్చువల్లీ ఇది HTML కాదు, SQL. SQLలో ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అది ఎందుకు ఉంటుంది అనేది అడిగారు. ఆ తర్వాత ఇండెక్స్కి రోనేమ్ ఉంటుంది కదా, రోనేమ్కి డిఫరెన్స్ ఏంటిది, రోనేమ్ ఉంది కదా, మరి ఇండెక్స్ ఎందుకు ఉంది, ఈ రెండింటికి ఏం డిఫరెన్స్ అన్నది అడిగారు. దానికైతే జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయినా. ఆ తర్వాత ట్రిగర్స్ అడిగారు. ట్రిగర్స్ అంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ అన్నట్టు చెప్పిన. ఆ తర్వాత 3 ways ఆఫ్ క్రియేటింగ్ ట్రిగర్స్, ఇది నేనేం ఆన్సర్ చేయలేకపోయినా. ఆ తర్వాత సిస్టమ్ ఆర్కిటెక్ట్ రోల్స్ ఏంటివి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి అని అడిగారు. దాంట్లో నాకు కొన్ని తెలిస్తే కొన్ని చెప్పాను, దానికి ఓకే అన్నారు. దాని తర్వాత కింద టీసీఎస్ రిలేటెడ్ క్వశ్చన్స్, CEO ఎవరు, CFO ఎవరు, చైర్మన్ ఎవరు, యాన్యువల్ రెవెన్యూ ఎంత, CEO శాలరీ ఎంత, నెక్స్ట్ ఏం అడిగారంటే ఇది చైర్మన్ శాలరీ ఎంత, చైర్మన్ ఎవరు అనేది కూడా అడిగారు. ఆ తర్వాత ఇక నాకు హెచ్ఆర్ రౌండ్కి అయితే నన్ను అలౌ చేయలేదు, యూ కెన్ లీవ్ అన్నారు. సరే అని ఇంకా స్మైల్ చేసి అయితే వచ్చేసినాం. ఎందుకంటే ఇంత టఫ్నెస్ పెడితే మాత్రం మనం కానీ ఏం క్లియర్ ఇస్తాం చెప్పండి. అట్లీస్ట్ దే షుడ్ థింక్ బిఫోర్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. మనం రెజ్యూమ్లో పెట్టిన దానికి
కొంచెం అటు ఇటు అడిగినా ఏం కాదు, కానీ మరి ఇంత డెప్త్ వెళ్తే మాత్రం ఏ స్టూడెంట్ కూడా క్లియర్ చేయలేరట అది. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ వాస్ ప్లేస్డ్ ఇన్ సమ్ కంపెనీ విత్ సిటీసీ ఆఫ్ 17 LPA అండ్ హీ వాస్ సేయింగ్ దట్ ఇట్ వాస్ టూ టఫ్. ఇంక అక్కడే అర్థమైపోయింది ఈ సినారియో అంతా. ఇంకా అక్కడతోటి ఇంటర్వ్యూ అయితే ముగిసింది, ఇంకా సమాప్తం అని చెప్పుకున్నా. ఇంకా ఇదండి నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వెదర్ యూ ఫెల్ట్ ఇట్ ఈజీ ఆర్ మీడియం ఆర్ టఫ్, అండర్ వాట్ కేటగిరీ విల్ యూ ప్లేస్ ఇట్ అనేది. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.